ఇక్కడ మనకి మంచి లుక్ అయితే తీసుకున్నారు చూడండి. స్టోన్స్ యూజ్ చేశారు అండ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ కూడా రావడం జరిగింది. అండ్ సీఎన్సీ కట్తో మనకి బ్యాక్గ్రౌండ్ వామ్ లైటింగ్తో తీసుకున్నారు చూడండి. మోడల్ అనేది చాలా బాగుంది. చెప్పడానికి ఏదో అలా ఉంది కానీ వర్క్ మాత్రం చాలా ఎక్కువగా అయితే చేయించారు దీంట్లో వీళ్ళు. 200 గజాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది సేల్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ ఇల్లే ఇది. ఆ పక్కన ఇల్లు చాలా వరకు ఇక్కడ అన్నీ కూడా హౌసెస్ అనేవి సేల్ అయిపోయాయి. ప్రస్తుతానికి మనకి ఇది ఒకటైతే ఉంది ఇక్కడ. సో దీని ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది అండ్ అట్లాగే ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు, ఇలా A to Z అన్నీ కూడా వీడియోలో కవర్ చేస్తాము. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు వీడియో చూడండి. సో ఇక్కడ మనకి మెయిన్ గేట్ అనేది స్లైడింగ్ అయితే తీసుకున్నారు అండ్ ఫ్రంట్ ఇలా మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. ఇది కూడా ఏంటంటే ఎల్ షేప్ ప్యాటర్న్లో తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఈశాన్య మూలన బోర్ కూడా వచ్చేసింది. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని. సో సింపుల్గా చెప్పాలంటే ఒక కారు పెట్టుకోవచ్చు, ఒక 4 బైకులు పార్కింగ్ చేసుకోవచ్చు, లేదా అనుకున్నట్లయితే 2 కార్లు పెట్టుకునేంత ప్లేస్ కూడా ఉంది ఇక్కడ. సో సీలింగ్ వచ్చేసరికి PVC సీలింగ్ తీసుకున్నారు. మెటల్ ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ కూడా వచ్చింది. అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇచ్చారు ఇక్కడ. సో దీని కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక 30x60 ఫ్రెండ్స్, ఇది 200 గజాలు అయితే వస్తుంది. ఇది మనకి అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక 25 అంకణాలు అయితే ఉంటుంది ఇది. అండ్ సీలింగ్ అనేది జిప్సమ్ సీలింగ్ తీసుకున్నారు. ప్రొఫైల్ లైటింగ్ అండ్ కోవ్ లైటింగ్ కూడా వచ్చింది. సో లాస్ట్ టైం మనం ఈ ఛానల్లో ఈ హౌస్ అనేది పెట్టడం జరిగింది. అప్పుడు కొన్ని వర్క్స్ చేస్తున్నారు అండ్ ప్రైస్ కొంచెం ఎక్కువగా అయితే ఉంది. ప్రస్తుతానికి కొంచెం ప్రైస్ కూడా తగ్గించారు. సో ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా వీడియోలో చెప్తాము. సో స్టార్టింగ్ ఇది హాల్ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మనం చూస్తుంది. అండ్ ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే టీవీ యూనిట్ గురించి. టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ చిన్న ఐడల్స్ కూడా వాడడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హాల్ కూడా పెద్దదే ఫ్రెండ్స్. ఇది 19.5x11.5 సైజులు అయితే ఉంటుంది. అండ్ ఈ పార్టీషన్లో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీని డిజైన్ ఫ్రెండ్స్. నార్మల్గా ఏదో చేసామన్నట్లు కాకుండా ఇక్కడ మనకి మంచి లుక్ అయితే తీసుకున్నారు చూడండి. స్టోన్స్ యూజ్ చేశారు అండ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ కూడా రావడం జరిగింది. అండ్ CNC కట్తో మనకి బ్యాక్గ్రౌండ్ వామ్ లైటింగ్తో తీసుకున్నారు చూడండి. మోడల్ అనేది చాలా బాగుంది. చెప్పడానికి ఏదో అలా ఉంది కానీ వర్క్ మాత్రం చాలా ఎక్కువగా అయితే చేయించారు దీంట్లో వీళ్ళు. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాము. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ ఇది. సో ఇక్కడ సీలింగ్ కూడా మరీ ఓవర్గా అయితే లేదు, చాలా సింపుల్గా తీసుకున్నారు డిజైన్ అనేది. ఒకసారి హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇది వచ్చేసరికి నెల్లూరు గుడిపల్లిపాడు అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ వాటర్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఏరియా కూడా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ బయట ఇచ్చిన రోడ్లు కూడా మనకి 30 feet రోడ్స్ అయితే వస్తున్నాయి. దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు ఈ హౌసెస్కి. సో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి ఇక్కడ నుంచి ఒక 15 గంటలు అయితే వెళ్ళిపోవచ్చు. చిన్న కౌంటర్ మాదిరిగా అయితే తీసుకున్నారు కిచెన్ ఎంట్రన్స్లోని. అండ్ ప్లాట్ఫామ్ కూడా యూ షేప్ టైప్లో తీసుకున్నారు. అండ్ ఇక్కడ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అనేది చూడడానికి చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ మనకి ఏదైతే పూజా రూమ్ వచ్చిందో దాని బ్యాక్ సైడ్ ఇచ్చిన ప్లేస్ ఇది. అండ్ టైల్స్ కూడా ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశారు వీళ్ళు. ఒకసారి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగే. వర్క్ కూడా చాలా బాగుంది, నీట్గా చేయించారు వీళ్ళు. అండ్ ఈ కింద వైట్ కలర్లో ప్రొఫైల్ లైటింగ్ కనపడుతుంది చూస్తున్నారా, దానివల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది కిచెన్కి. అది వ్యానిటీ యూనిట్ అది. సో ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇంకా పెట్టలేదు, వాష్ బేసిన్ పెడతారు. అండ్ ఇదంతా కూడా స్టోరేజ్ స్పేసే క్రాకరీలోని. సో రైట్ సైడ్ పూజా రూమ్ అయితే ఇచ్చారు. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. దీనికి ఇంకా డోర్ అనేది ఫిట్ చేయలేదు. అంటే క్రిస్టియన్సా లేదంటే హిందూస్ తీసుకుంటారు కదా, దాన్ని బట్టి ఇక్కడ వాళ్ళకి నచ్చింది ఇద్దామని చెప్పేసి ఇది ఒక్కటి పెండింగ్లో అయితే ఉంచేశారు. అండ్ టైల్స్ కూడా ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా కవర్ చేశారు ఇక్కడ. దీనికి విండో కూడా వచ్చింది చూడండి టాప్లోని. సో రెగ్యులర్గా మనకి బెడ్రూమ్ డోర్ అనేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనే డోర్ అనేది హాల్లో చూస్తే కనపడుతుంటుంది. ఈసారి అలా కాదు, ప్లానింగ్ అనేది మోడల్ మారింది ఇక్కడ. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనేది సౌత్ సైడ్ నుంచి అయితే తీసుకున్నారు.
12x15 సైజులో మనకి మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఈ రూమ్ తగ్గట్లుగానే మనకి సీలింగ్ డిజైన్ కానీ వార్డ్రోబ్ కలర్ సెలెక్షన్ కానీ బాగా చేశారు వీళ్ళు ఇక్కడ. సో బ్లూ కలర్ కోవలేటింగ్ అనేది మంచి లుక్గా కనపడుతుంది. అండ్ ఫ్రంట్ ఇచ్చిన వార్డ్రోబ్ ఏదైతే ఉందో ఈ డిజైన్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ యూస్ చేసిన డిజైన్ బాగుంది. అండ్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సో ప్రైస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక 68 lakhs చెప్తున్నారు, 68 లక్షలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, ఇంకా తగ్గిస్తారు కూడా, మాట్లాడవచ్చు. సో ఎవరైనా హౌస్ తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెట్టాము, ఒకసారి మీకు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రెండ్స్ ఇక్కడ చేయించింది. ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు చూపిస్తున్నాను, చూసుకోండి. అండ్ డోర్స్ అన్నీ కూడా పీవీసీ డోర్సే. గుమ్మాలు అనేది గ్రానైట్ గుమ్మాలు అయితే యూజ్ చేశారు. సో కమోడ్స్ ట్యాప్స్ అనేవి పెట్టలేదు. కస్టమర్కి ఒకవేళ పలానా కంపెనీ కావాలని చెప్తే కనుక ఆ కంపెనీ పెట్టడానికి కూడా ట్రై చేస్తారు. సో బాత్రూమ్స్లో సూప్ లైట్స్ కూడా ఇచ్చేస్తున్నారు వీళ్ళు. అండ్ వాటర్ అయితే మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని. అండ్ ఏరియా కూడా బాగుంటుంది. సో డోర్స్ కూడా ఎంబోస్ టైప్ డిజైన్ తీసుకున్నారు డోర్స్ మీద వీళ్ళు. రెగ్యులర్గా మనం కొన్నిసార్లు చూసే ఉంటారు, స్టీల్ డోర్స్లో తీసుకుంటారు ఈ మోడల్స్ అనేవి, ఆ టైప్లో ఇచ్చారు చూడండి. అండ్ ఈ రూమ్ కూడా పెద్దగానే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇచ్చిన 2 rooms కూడా మంచి స్పేషియస్గా తీసుకున్నారు. ఇది 11.5x15 సైజ్ రూమ్ ఇది. సో కింద స్లైడింగ్ తీసుకున్నారు, టాప్లో ఓపెనబుల్ డోర్స్ అయితే వచ్చాయి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. సో చాలా హౌసెస్ అయితే ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ, ప్రస్తుతానికి అన్నీ సేల్ అయిపోయి ఇట్లాగే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రస్తుతానికి మనకి ఇది ఒక్కటే ఉంది ఇక్కడ. దీనికి డ్రెస్సింగ్ కూడా వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్కి అయితే ఏం రాలేదు, కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి డ్రెస్సింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. 4x7 సైజులో బాత్రూమ్ ఉంది. ఫ్రంట్ అంతా కూడా డ్రెస్సింగ్ ఏరియా ఇది. అండ్ వీళ్ళు వాల్పేపర్స్ అయితే పెట్టలేదు, కానీ వాల్పేపర్స్ పెట్టుకుంటే మనకి ఇంకా బాగుంటుంది రూమ్స్లోని. సో పదండి ఒకసారి మనం బయటికి వెళ్దాము, పైన ఎట్లా ఉంది ఏంటి అని కూడా చూపిస్తాను. లాస్ట్ టైం పెట్టాం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఈ హౌస్ అనేది, అప్పుడు ప్లానింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేయలేదు. సో ఇప్పుడు ప్లానింగ్ కూడా ఇస్తున్నాము, చూసుకోండి. సో ప్లానింగ్స్ అయితే చూపిస్తాను, 2 plans చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే, మనం హౌస్ చూసాం కదా, ఆ ఇంటి ప్లానింగ్ ఏది ఒకసారి చూసుకోండి. లెఫ్ట్ సైడ్ గార్డెన్ ఏరియా, అదే మనకి పార్కింగ్ కింద కూడా కనపడింది. సో 2 పార్కింగ్ ఏరియాల కింద అయితే చెప్పాను నేను మీకు. అండ్ లోపలికి వెళ్ళగానే హాల్లోకి వెళ్ళిపోతాము. పూజా రూమ్ బ్యాక్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ అయితే ఉంది దీనికి. అండ్ డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ బెడ్రూమ్స్ చూసుకున్నట్లయితే కనుక 2 అటాచ్డ్ బాత్రూము, డ్రెస్సింగ్ ఏరియాలతో అయితే ఉంటుంది. ఒకటి ఈస్ట్ ఎంట్రన్స్, ఇంకొకటి సౌత్ ఎంట్రన్స్తో రూమ్స్ అయితే ఉంటాయి మనకి ఇందులోని. అండ్ పక్కన కూడా టోటల్ కొలతలు అయితే చూపించడం జరిగింది. సో ఎవరికైనా ఈ ప్లాన్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, క్లియర్గా చూపిస్తున్నాం ఇక్కడ. అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము. నెంబర్ ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాము, చూడండి. అండ్ ఇది ప్లాన్ 2, ఇది ఇంకొక మోడల్. ఇది సేమ్ గార్డెన్ ఏరియా, పార్కింగ్ ఏరియా సిమిలర్గా ఉంటుంది. మీకు ఇందాక చూసిన ప్లాన్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, పూజా రూమ్ బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ అనేది ఇందాక ప్లాన్లో ఉంటుంది, దీనికి అలా అయితే ఏముండదు. అండ్ 2 డోర్ ఎంట్రన్స్లు కూడా ఈస్ట్ నుంచే ఉంటాయి ఈ ప్లానింగ్లోని. అదొక మోడల్, ఇదొక మోడల్, 2 డిఫరెంట్ మోడల్స్ ఇవి. సో మీకు యూస్ అవుతాయని చెప్పేసి చూపిస్తున్నాము. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రైస్కి పక్కా వాస్తుతో ప్లాన్స్ అయితే ఇస్తున్నాము. సో ఎవరికైనా ప్లాన్స్ కావాలనుకున్నట్లయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అండ్ బాత్రూమ్ కూడా ఎట్లా ఉంది ఏంటి అని కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాము, చూసుకోండి. సో ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది. అండ్ రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్ తీసుకున్నారు. రెగ్యులర్గా మనకి సిమెంట్తో చూస్తూ ఉంటాము, అట్లా ఏం కాదు, ఎస్ఎస్ అయితే తీసుకున్నారు వీళ్ళు. అండ్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ విషయం, ఎవరైనా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా వాళ్ళ ఇల్లు అనేది సేల్ చేద్దాము అనుకుంటే కనుక మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మన ఛానల్ నెంబర్ అనేది వీడియో కింద ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాము. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.